కేసీఆరే మంచిగా అనిపిస్తుంది. రేవంత్ రెడ్డి వచ్చినప్పుడు సంది వేస్ట్ అయిపోయింది. ఎందుకు అట్లా అనుకుంటారు? ఎందుకంటే కేసీఆర్ ఉన్నప్పటి నుంచి మంచిగా ఉండే. రేవంత్ రెడ్డి వచ్చి ఫ్రీ బస్సులు ఇవి చేసి మొత్తం కొట్లాటలు ఇట్లాటలు వేస్ట్ అయిపోతుంది. అంటే రేవంత్ రెడ్డి వచ్చినాకనే కదా మొన్న 18వ తారీఖు రుణమాఫీ చేసిండు 2 లక్షలు. మరి ఇవన్నీ సమకూరుస్తుండు, ఫ్రీ బస్ ఇస్తున్నాడు, ఉచిత కరెంట్ ఇస్తున్నాడు, ఇవన్నీ కనిపిస్తలే మీకు? పబ్లిక్ ఏంటంటే కేసీఆర్ని అనుకుంటుంది కానీ రేవంత్ రెడ్డి అనుకోదు. ఎందుకంటే కేసీఆర్ కనబట్టట్టు చేసిండు, రేవంత్ రెడ్డి కనబట్టట్టు ఏం చేసిండు వచ్చినప్పటి నుంచి. ఉచిత బస్ చేసిండు మహిళలకి. మహిళలకి చేసిండు కానీ మహిళలకు అంతా ఇప్పుడు కేసీఆర్ని తప్ప రేవంత్ రెడ్డిని అనరు. సో అదే విధంగా చూసుకుంటే ఇప్పుడు రుణమాఫీ అయింది, దాని తర్వాత జాబ్ క్యాలెండర్ ఇస్తా అంటున్నాడు కదా, మరి జాబ్ క్యాలెండర్ ఇవ్వడా? ఇస్తాడో ఇవ్వడో ఇంకా అనుకుంటా. చాలా రోజులు ఎప్పటికి జీతీబీ ఎప్పటికి ఎన్ని ఇయర్స్ 6 months దాకా అవుతుంది జీతీబీ. అంటే యూత్ కోసం అని చెప్పేసి గవర్నమెంట్ జాబ్లు కూడా ఇస్తానని చెప్తున్నాడు. డిసెంబర్ 9వ తారీఖు ఇవ్వగలగలేడా? మరి ఇవ్వడలేడు. ఇచ్చినప్పుడు అప్పుడు మాట్లాడవచ్చు మనం బి ఇస్తుండని చెప్పి పబ్లిక్ బి నమ్ముతుంది. పబ్లిక్ ఇచ్చేదాకా నమ్మదు. ఎందుకంటే ఫ్రీ బస్సులు ఒకటే చేసిండు కానీ ఇంకా పబ్లిక్కి ఏం చేయలేడు.